బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అటు ఎంపీగా ఇటు ఎమ్మెల్యేగా పోటీ చేసే యోచనలో జనసేనాని ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటికీ దీనిపై జన సైనికులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. రెండింటికి పోటీ చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయంటూ పవన్ కళ్యాణ్ తర్జన భర్జన అవుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు అటు పార్లమెంటుకు ఏ స్థానం నుంచి పోటీ చేయాలి, ఇటు అసెంబ్లీకి ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో 2 సార్లు పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు లైవ్ ద్వారా. కోటేశ్వర, చెప్పండి, పవన్ కళ్యాణ్ అయితే రానున్న ఎన్నికల్లో అటు ఎంపీగా ఇటు ఎమ్మెల్యేగా పోటీ చేసే యోచనలు ఉన్నట్లు కనిపిస్తుంది. సో ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది, డీటెయిల్స్ ఏంటి? దీపిక, పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ ఒక వినూత్న ఆలోచనకైతే శ్రీకారం చుట్టారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఢిల్లీలో ఢిల్లీ పర్యటనకు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్కి ఈ ఆలోచన వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్కి ఇప్పుడు అంటే 2 అసెంబ్లీకి పార్లమెంట్కి పోటీ చేయాలనే ఆలోచన ఇప్పుడే వచ్చిందా, లేకపోతే గత కొంతకాలంగా ఆయన ఆలోచిస్తున్నారా అనేది కూడా కొంత తెలియాల్సి ఉంది. అయితే ఈసారి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 24 సీట్లు జనసేనకు, 3 సీట్లు జనసేనకు టీడీపీ కేటాయించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ 3 స్థానాల్లో పార్లమెంటు కూడా పవన్ కళ్యాణ్ ఒక సీటు పోటీ చేయాలనే యోచన కూడా అయితే గత కొంతకాలంగా కూడా పార్లమెంటుకి పోటీ చేస్తారు అని వినిపించినప్పటికీ ఏదో ఒక స్థానానికి పోటీ చేస్తారని కూడా భావించిన. అయితే పార్లమెంటుకి అసెంబ్లీకి రెండింటికి పోటీ చేస్తారని ఈ రోజు ఢిల్లీలో ఆయన ప్రకటించడంతో కొంత చర్చ జరుగుతుంది. అయితే ఈసారి ఎలా ఉండబోతోంది? పవన్ కళ్యాణ్ గతంలో 2 స్థానాలకి వైజాగ్లోని గాజువాక్కి, భీమవరానికి రెండింటికి పోటీ చేసి ఆయన ఓడిపోయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఈసారి అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎక్కడి నుంచి పోటీ చేస్తే ఆయన విజయ అవకాశాలు కూడా కొంతమంది చర్చించుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ఒక సమాచారం అయితే అందింది. ఒక వార్త అయితే హల్చల్ చేసిన నేపథ్యంలో అసెంబ్లీకి అయితే పిఠాపురం నుంచి పోటీ చేస్తారని కూడా భావిస్తున్నారు. అంతేకాకుండా దేని నుంచి పార్లమెంట్కి అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారని కూడా కొంత చర్చ జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే అనకాపల్లికి పోటీ చేస్తారా, లేకపోతే రాజమండ్రి పోటీ చేస్తారా, విజయవాడ పోటీ చేస్తారా, ఇది కొంత చర్చ జరుగుతుంది. ఏదైతే ఉందో ఆయన సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి స్థానాల్లోనే పోటీ చేస్తారనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తే పార్లమెంట్ నుంచి ఎక్కడి నుంచి పోటీ చేస్తారని కూడా కొంత సమాచారం అయితే రావాల్సింది. అయితే ముఖ్యంగా ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ ఆలోచన తీసుకున్నారు, రెండింటికి పోటీ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చిందని కూడా కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ పార్లమెంట్ నుంచి ఈసారి పోటీ చేసి గెలిచిన తర్వాత ఏదైతే ఉందో ఇప్పటికే ఆయన జనసేన ఎన్డీఏలో ఉంది. ఎన్డీఏలో కూటమిలో భాగం కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ పార్లమెంటుకి పోటీ చేసి ఎంపీగా పోటీ చేసి ఖచ్చితంగా కేంద్రంలో మంత్రి పదవి తీసుకుంటారని కూడా ఒక మాట అయితే వినిపిస్తుంది. మంత్రి పదవి కోసం ఆయన పార్లమెంటుకి పోటీ చేసి ఈసారి కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తారని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే జనసేన టీడీపీ బీజేపీ పొత్తు ఖరారైంది కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ని పార్లమెంటుకు పంపించి అక్కడ కేంద్ర మంత్రిగా చేస్తే ఎలా ఉంటుందని కూడా బీజేపీ కానీ టీడీపీ కానీ ఆలోచిస్తున్న పరిస్థితులు కూడా చూస్తున్నాము. ఎందుకంటే రేపు ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అక్కడ కేంద్రంలో ఆయన మంత్రి పదవి తీసుకుని కీలక పాత్ర పోషిస్తూ ఇక్కడ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులను సమకూర్చే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు అప్పచెప్పబోతున్నారని కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇది ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ పోటీ చేయాలనే ఆలోచన రావడంతోనే కొంత జనసేనలో కొంత చర్చ జరుగుతుంది. ఈసారి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే గత కొంతకాలంగా జనసేన కార్యకర్తలు కానీ జనసేన కేడర్ కానీ గత కొంతకాలంగా ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని కూడా కోరుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఆయన జనసేన టీడీపీ పవర్ షేరింగ్ లో ఖచ్చితంగా 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఉండాలని కూడా గత కొంతకాలంగా డిమాండ్ అయితే వస్తున్నా కానీ ఆయన చెప్తూ ఉన్నారు మనకి సీట్లు లేవు,
సీట్లు లేవు, ఓట్లు లేవు కాబట్టి ఖచ్చితంగా మనం మరి టీడీపీ ఇచ్చినటువంటి స్థానాల్లో మనం ఖచ్చితంగా పోటీ చేసి గెలిచి మన సత్తా ఏంటో ఈసారి చూపించాలనే పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. అయితే ఎటువంటి పాత్ర పోషిస్తారు పవన్ కళ్యాణ్? మరి ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీకి వెళ్తారా లేక పార్లమెంట్కి వెళ్తారని కొంతకాలంగా మరి చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ఆయన మరి దేనికి మొగ్గు చూపుతారు ఏంటి అనేది కూడా మరి ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. పార్లమెంట్ మరి ఇక్కడ అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో మరి చంద్రబాబు నాయుడు ఈసారి ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అయితేనే మరి అసెంబ్లీలోకి మరి కాలు పెడతారని కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేసిన నేపథ్యంలో ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏ పాత్ర పోషిస్తారని కూడా ఒక చర్చ జరుగుతుంది. అందువల్ల మరి పార్లమెంట్కి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పంపిస్తే అక్కడ మరి అక్కడ మంత్రి పదవితో పాటు అక్కడ ఢిల్లీలోని మరి కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని కూడా గత కొంతకాలంగా మరి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గారి చర్చల్లో జరిగిందా అనేది కూడా ఇప్పుడు మనకి తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మరికొంత కసరత్తు అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా పార్లమెంట్కి పోటీ చేస్తే ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా వ్యవహరించాలి, మరి అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి బీజేపీ పెద్దలు దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్ మరి ఆయన కోరుతూ మరి కీలక భేటీలో దఫా ఢిల్లీలోని అమిత్ షాతో కానీ జేపీ నడ్డాతో కానీ మరోసారి కీలక భేటీ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మరి బీజేపీ జనసేన టీడీపీ కూటమిలోకి వస్తుంది అని గత కొంతకాలంగా చెప్తున్నప్పటికీ అధికారిక ప్రకటన అయితే రాలేదు. గత రాత్రి కూడా కొంత చర్చలు జరిగినాయి. ఈ రోజు జరిగేటువంటి చర్చల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు దీప్తి. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.